హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ప్రీవియస్ వీడియోలో డిజిటల్ మార్కెటింగ్లో బేసిక్స్ ఏం నేర్చుకోవాలో డిస్కస్ చేసాం. ఈ వీడియోలో వెబ్సైట్ డిజైనింగ్ గురించి మాట్లాడదాం. ఈ వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుందని 2 పార్ట్స్గా చేయడం జరిగింది. ఫస్ట్ పార్ట్లో ఈ 5 కాన్సెప్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ పార్ట్లో రిమైనింగ్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ని సజెస్ట్ చేయండి. సో ఫ్రీగా నేర్చుకోవడానికి మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఓకే, నౌ కమింగ్ టు దిస్ వీడియో. అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి? ప్రపంచంలో ఉన్న కంప్యూటర్స్ని కనెక్ట్ చేయడానికి యూజ్ అయ్యే పెద్ద నెట్వర్కే ఇంటర్నెట్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. ఈ వరల్డ్లో కంప్యూటర్స్ని కనెక్ట్ చేయడానికి యూజ్ అయ్యే ఒక నెట్వర్క్నే ఇంటర్నెట్ అంటారు. ఓకే, నార్మల్గా ఈ నెట్వర్క్ ఈ ఇంటర్నెట్ని డిఫెన్స్ అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ వాళ్ళు డెవలప్ చేశారని నమ్ముతారనమాట. ఓకే, నెక్స్ట్ ఐపీ అడ్రస్. మీరు గమనిస్తే ప్రతి మొబైల్లో, ల్యాప్టాప్లో, ఈవెన్ మనం వాడే వైఫై రూటర్స్లో కూడా ఐపీ అడ్రస్ ఉంటుంది. ఈ ఐపీ అడ్రస్ ఒక్కో డివైస్లో ఒక్కో ఐపీ అడ్రస్ యూనిక్గా ఉంటుందన్నమాట. ఓకే, మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ ఐపీ అడ్రస్ యూనిక్గా ఎలా వస్తుంది, ఎవరైనా ప్రొవైడ్ చేస్తారా అని. దీనికి సమాధానం నేను మీకు క్లియర్ చేస్తా. ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. సో వీళ్ళు ఐపీ అడ్రస్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ఐపీ అడ్రస్ డేటా వీళ్ళు మేనేజ్ చేస్తారనమాట. ఓకే, మనం ఈ ఐపీ అడ్రస్ గురించి క్లియర్గా నెక్స్ట్ టాపిక్లో మాట్లాడతాం. ఓకే, నెక్స్ట్ ఇంటర్నెట్లో ఇంకొక ఎలిమెంట్ ఉంటుంది, అదే డార్క్ నెట్. అయితే ఇది ఇంటర్నెట్లో ఒక హిడెన్ ఎలిమెంట్ అనమాట. ఈ డార్క్ నెట్ని నార్మల్ బ్రౌజర్స్ ద్వారా యాక్సెస్ చేయలేము. సపరేట్ బ్రౌజర్స్ ఉన్నాయి, వాటిలో టార్, I2P, డక్డక్కో ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. సో ఈ డార్క్ నెట్లో ఎక్కువగా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. అంటే వెపన్స్ ఎక్స్చేంజింగ్, హ్యూమన్ బాడీ పార్ట్స్, బ్లాక్ మనీ ట్రాన్స్ఫరింగ్ ఇట్లాంటివి జరుగుతుంటాయి అన్నమాట. సో మనం డార్క్ నెట్లోకి ఎంటర్ అవ్వచ్చా అంటే వెళ్ళొచ్చు, కానీ మనం మన కంట్రీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని కంప్లీట్గా డార్క్ నెట్ గురించి తెలుసుకొని వెళ్ళడం బెటర్. ఓకే, ఎందుకంటే న్యూ యూజర్స్ ఎవరైనా డార్క్ నెట్లోకి ఎంటర్ అయితే హ్యాకర్స్ ఈజీగా పసిగట్టేస్తారు. నార్మల్గా మీరు అనుకోవచ్చు, అసలు మనం వెబ్సైట్ గురించి కదా తెలుసుకోవాల్సింది, ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి. బేసిక్గా మనం ఏదైనా నేర్చుకుంటున్నామంటే దాని గురించి 4 సైడ్స్ బేసిక్స్ తెలుసుకోవాలి. ఇంటర్నెట్ గురించి తెలిస్తేనే మనం వెబ్సైట్ గురించి ఇంకా డెప్త్గా తెలుసుకోగలుగుతాం. ఓకే, సో ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో అది ఇంటర్నెట్లో ఒక కాంపోనెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ డొమైన్ నేమ్స్ అండ్ ఎక్స్టెన్షన్స్. పైన మనం ప్రతి మొబైల్కి, ల్యాప్టాప్కి యూనిక్ ఐపీ అడ్రస్ ఉంటుందని చెప్పేసి డిస్కస్ చేసాం కదా. సేమ్ వే ప్రతి వెబ్సైట్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ google.com అండ్ మన వెబ్సైట్ warinfos.in. ఈ వెబ్సైట్స్ అన్నిటికీ ఐపీ అడ్రస్ ఉంటుందన్నమాట. వెబ్సైట్కి ఐపీ అడ్రస్ క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇంటర్నెట్కి డొమైన్ నేమ్స్ అర్థం కావు, వాటి యొక్క ఐపీ అడ్రస్ మాత్రమే అర్థం చేసుకుంటాయి అన్నమాట. ఓకే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో నేను మా ఫ్రెండ్ వంశీకి కాల్ చేయాలనుకుంటున్నా. సో తన నెంబర్ నాకు తెలియదు. సో నేనేం చేస్తాను, నా ఫోన్ బుక్లోకి వెళ్ళేసేసి వంశీ అని చెప్పి పైన సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తాను. సో సెర్చ్ చేసినప్పుడు తన కాంటాక్ట్ వస్తుంది, తన యొక్క నెంబర్ నాకు అక్కడి నుంచి కనిపిస్తుంది కదా. సో అక్కడి నుంచి నేను కాల్ చేస్తాను. సేమ్ వే ఇంటర్నెట్ ఏం చేస్తుందంటే, ఎవరైనా ఒక పర్టికులర్ పర్సన్ వెబ్సైట్ సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్ ఏం చేస్తుందంటే డిఎన్ఎస్ సర్వర్ని యూజ్ చేసుకుంటుంది. సో ఇక్కడ నేను మా ఫ్రెండ్ వంశీ అని సెర్చ్ చేసినప్పుడు నేనేం యూజ్ చేసుకున్నాను, నా ఫోన్ బుక్ని యూజ్ చేసుకున్నాను. సో ఇక్కడ ఇంటర్నెట్ ఏం యూజ్ చేస్తుంది, డిఎన్ఎస్ సర్వర్ని యూజ్ చేస్తుంది. ఎందుకోసం అంటే ఐపీ అడ్రస్ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, సో వన్స్ ఐపీ అడ్రస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ ఐపీ అడ్రస్కి లింక్ అయిన డొమైన్ నేమ్ ఏదైతే ఉంటుందో సో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి చూపిస్తుంది. ఓకే, ఈ డిఎన్ఎస్ సర్వర్స్ ఎవరు మెయింటైన్ చేస్తారంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ అలాగే వాళ్ళకి సిమిలర్గా ఉన్న ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో సో వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, నెక్స్ట్ డొమైన్ ఎక్స్టెన్షన్. డొమైన్ ఎక్స్టెన్షన్ అంటే యూఆర్ఎల్లో ఒక స్మాల్ పార్ట్ ఉంటుంది, దాన్నే డొమైన్ ఎక్స్టెన్షన్ అని పిలుస్తారు. ఆ పార్ట్ ఎలా ఉంటుందంటే డొమైన్ నేమ్ని ఫాలో అవుతూ లాస్ట్లో .com, .in, .us ఇలా ఉంటాయి. ఇక్కడ కొన్ని టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ జనరిక్ టాప్ లెవెల్ డొమైన్స్, అంటే కమర్షియల్ పర్పస్గా కానీ నెట్వర్కింగ్ బేస్ చేసుకొని ఉండే టెక్నాలజీస్ ఉంటాయి. అవి GTLD కిందకి వస్తాయి, అంటే జనరిక్ టాప్ లెవెల్ డొమైన్స్. ఓకే, ఎగ్జాంపుల్గా .com, .net. నెక్స్ట్ స్పాన్సర్ టాప్ లెవెల్ డొమైన్స్, ఏవైతే ప్రైవేట్ ఏజెన్సీస్ అండ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో వాళ్ళు STDL కిందకి వస్తారు. ఓకే, ఇవి స్పాన్సర్ టాప్ లెవెల్ డొమైన్స్. ఓకే, ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే .gov అండ్ .mil అంటే మిలిటరీ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కంట్రీ కోడ్ టాప్ లెవెల్ డొమైన్స్. సో ఇవి కంట్రీని బేస్ చేసుకొని ఉంటాయి. లైక్ మన ఇండియా అయితే .in, అమెరికా అయితే .es ఇలా ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్
ఇక్కడ ఎక్కువగా అండ్ కామన్గా యూజ్ చేసిన అలాగే ఇప్పటికీ యూజ్ చేసిన డొమైన్ ఎక్స్టెన్షన్స్ ఇవి. .com కమర్షియల్ సైట్స్ అని ఇండికేట్ చేస్తుంది. ఆర్గనైజేషన్స్ అయితే .org యూజ్ చేస్తారు. .edu అనేది ఎడ్యుకేషనల్ వెబ్సైట్స్కి వర్తిస్తుంది. గవర్నమెంట్ రిజిస్టర్ అయిన డొమైన్స్ అయితే .gov అనే ఎక్స్టెన్షన్తో ఉంటాయి. కొన్ని బిజినెస్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళ యొక్క టెక్నాలజీస్ నెట్వర్క్ని బేస్ చేసుకుని ఉంటే .net ఎక్స్టెన్షన్ యూజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు వెబ్సైట్ అండ్ ఇట్స్ టైప్స్ చూద్దాం. అసలు వెబ్సైట్ అంటే ఏంటి? ఒక సింగిల్ డొమైన్ కింద లొకేట్ అయినటువంటి కాంబినేషన్ ఆఫ్ వెబ్ పేజెస్నే వెబ్సైట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే కాంబినేషన్ ఆఫ్ వెబ్ పేజెస్. అయితే వెబ్ పేజ్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ సెక్షన్స్ అంటారు. సెక్షన్స్ అంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, ఆ ఎలిమెంట్స్ ఏవైనా కావచ్చు, లైక్ టెక్స్ట్, ఇమేజ్, వీడియో అండ్ ఆడియో. ఓకే, ఇప్పుడు కాంపోనెంట్స్ ఆఫ్ వెబ్సైట్ చూద్దాం. ఫస్ట్ వన్ వెబ్ హోస్ట్. సో వెబ్ హోస్ట్ అంటే ఇప్పుడు మన వెబ్సైట్లో టెక్స్ట్, వీడియో, ఆడియో, ఇమేజెస్ ఇట్లా ఎలిమెంట్స్ ఉంటాయి కదా. సో ఈ ఎలిమెంట్స్ని స్టోర్ చేయడానికి కొన్ని సర్వర్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ సర్వర్సే వెబ్ హోస్టింగ్. ఓకే, నెక్స్ట్ డొమైన్. డొమైన్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. నెక్స్ట్ యూఆర్ఎల్. సో డొమైన్కి యూఆర్ఎల్కి మీకు డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నా వెబ్సైట్లో వెళ్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే ఇది ఏదైతే ఉందో దీని మొత్తాన్ని యూఆర్ఎల్ అంటారు అనమాట. సో ఇక్కడ దాకా ఉన్నదాన్ని డొమైన్ అంటారు. ఓకే, మీకు అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ డిజైన్. ఇప్పుడు వెబ్సైట్లో ఒక్కో వెబ్సైట్లో ఒక్కో టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తే ఇక్కడ నేను టెక్స్ట్ ఇచ్చాను, తర్వాత ఇక్కడ ఒక బటన్ ఇచ్చాను. సో ఇదంతా దేని కిందకు వస్తుందంటే డిజైన్ కిందకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ కంటెంట్. వెబ్సైట్ యొక్క కేటగిరీని బట్టి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ని రాస్తుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ చూద్దాం. సో వెబ్సైట్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి స్టాటిక్ అండ్ ఇంకోటి డైనమిక్. స్టాటిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కంప్లీట్ వెబ్సైట్ తయారు చేశాడు, అందులో కొన్ని రోజుల తర్వాత ఆ డేటా అనేది చేంజ్ చేయాలనుకుంటున్నాడు. సో అప్పుడు ఏం చేయాలి? అతను మాన్యువల్గా చేస్తే కనుక అది చేంజ్ చేయాలి. సో దాన్ని స్టాటిక్ వెబ్సైట్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే పోర్ట్ఫోలియో వెబ్సైట్. ఓకే, నెక్స్ట్ డైనమిక్ వెబ్సైట్. డైనమిక్ వెబ్సైట్ అంటే ఇప్పుడు లొకేషన్ బేస్ చేసుకొని కానీ, టైంని బేస్ చేసుకొని కానీ, లాంగ్వేజ్ని బేస్ చేసుకొని కానీ అండ్ పాత ఇంటరాక్షన్స్ ఉంటాయి కదా, సో వాటిని బేస్ చేసుకొని కానీ వెబ్సైట్లో డేటా అనేది చేంజ్ అవుతూ ఉంటే దాన్ని డైనమిక్ వెబ్సైట్ అంటారు అనమాట. ఓకే, దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమెజాన్. సో ఇప్పుడు అమెజాన్లో చూసుకుంటే ఒక్కొరికి ఒక్కో ఇంటర్ఫేస్ ఉంటుంది. సో అది లాంగ్వేజ్ చేంజ్ చేస్తే ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది, లొకేషన్ చేంజ్ చేస్తే ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను కొన్ని ప్రోడక్ట్స్ చూశాను. సో నాకు కొంత టైం తర్వాత ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ డేటా చూపిస్తుంది అనమాట. సో ఇది డైనమిక్ వెబ్సైట్. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆర్ కేటగిరీస్ ఆఫ్ వెబ్సైట్. సో వెబ్సైట్లో కేటగిరీస్ ఇక్కడ కొన్ని ఉన్నాయి. సో ఇందులో ఈ కామర్స్, బిజినెస్, బ్లాగ్, పోర్ట్ఫోలియో, ఈవెంట్, పర్సనల్ వెబ్సైటు, మెంబర్షిప్ వెబ్సైటు, నాన్ ప్రాఫిట్ వెబ్సైట్, ఇంకా చాలా ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ వై వీ నీడ్ వెబ్సైట్. సో మనకి వెబ్సైట్ ఎందుకు అనే దానికి సంబంధించి ఇక్కడ 5 రీజన్స్ ఇచ్చాను. సో ఫస్ట్ వన్, లుక్ ప్రొఫెషనల్ అండ్ ఇంక్రీజెస్ ట్రస్ట్. ఇప్పుడు మనకి వెబ్సైట్ ఉందంటే ఆపోజిట్ పర్సన్ ప్రొఫెషనల్గా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ అండ్ మనకి కస్టమర్స్ ఉంటే కనుక ఆ కస్టమర్స్కి ట్రస్ట్ బిల్డ్ అవడానికి మనకి వెబ్సైట్ యూజ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ది మీడియం. మీరు రీసెంట్గా చూసుకుంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఒక 2 years దాకేమో డౌన్ అయిపోయింది. సో అప్పుడు ఫేస్బుక్కి ఒక 100 billion దాకేమో లాస్ అయిందని చెప్పేసి అనుకుంటున్నారు. అదే ఒక వెబ్సైట్ ఉంటే ఫాలోవర్స్ కానీ లేకపోతే ఆడియన్స్ కానీ నేను ఏం కన్వే చేయాలనుకుంటున్నానో ఆ టైంలో నేను చెప్పడానికి నాకు పాసిబిలిటీ ఉంటుంది. అదే నేను ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఆ టైంలో చెప్పడానికి పాసిబిలిటీ ఉండదు, డౌన్ అయిపోయింది కదా. సో అదే మనకి వెబ్సైట్ ఉంటే ఫుల్ కంట్రోల్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్ ఎఫర్ట్స్. సో మనం మార్కెటింగ్ చేయడానికి ఈ వెబ్సైట్ అనేది ఒక సెంటర్లా వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎక్కువ కస్టమర్స్ తెప్పించాలన్నా, కన్వర్షన్ని ఇంక్రీజ్ చేయాలన్నా మనకి ఈ వెబ్సైట్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ హెల్ప్స్ బిజినెస్ టు బిల్డ్ బ్రాండ్ అవేర్నెస్ అండ్ రీచ్ న్యూ కస్టమర్స్. సో న్యూ కస్టమర్ రీచ్ చేయాలన్నా, బ్రాండ్కి అవేర్నెస్ తెప్పించాలన్నా వెబ్సైట్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డెవలపింగ్ వెబ్సైట్స్ కాన్సెప్ట్ అండ్ ప్లాన్. వెబ్సైట్ యొక్క కాన్సెప్ట్ అండ్ ప్లాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, దానికంటే ముందు వర్డ్ప్రెస్ వెబ్సైట్ యొక్క స్ట్రక్చర్ని తెలుసుకోవాలి. సో ఇక్కడ ఒక స్ట్రక్చర్ వేసాను చూడండి. ఓవరాల్గా 3 parts ఉంటాయి, హెడరు, బాడీ అండ్ ఫుటర్. మీకు ఎగ్జాంపుల్గా నా వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తా. ఈ పార్ట్ మొత్తం హెడర్ అనమాట. ఇందులో లాగో ఉంటుంది, మెనూస్ ఉంటాయి అండ్ సమ్ టైమ్స్ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఈ పార్ట్ మొత్తం బాడీ పార్ట్. ఇది పేజ్ని బట్టి డిజైన్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఇదంతా ఫుటర్ పార్ట్. ఇందులో లాగో అండ్ మన వెబ్సైట్ యొక్క మెయిన్ మోటో, ఎక్స్టర్నల్ లింక్స్, సోషల్ మీడియా ఐకాన్స్ ఇలాంటివి పెడుతూ ఉంటాం. ఓకే, సో హెడర్ పార్ట్ ప్లాన్ చేయడానికి xmain.ai అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. అక్కడ నుంచి వైర్ ఫ్రేమ్ స్ట్రక్చర్ ద్వారా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే,
నెక్స్ట్ బాడీ అండ్ ఫుటర్ పార్ట్ ప్లాన్ చేయడానికి సజెషన్స్ కోసం పింట్రెస్ట్, గూగుల్, క్యాన్వా ఇవి యూజ్ చేసుకోవచ్చు. పింట్రెస్ట్లోకి వెళ్ళి మనం ఏదైతే వెబ్సైట్ డిజైన్ చేస్తున్నామో దానికి రిలేటెడ్ కేటగిరీ నేమ్ సెట్ చేస్తే లాట్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి. అక్కడి నుంచి సజెషన్ తీసుకొని డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ క్యాన్వాలో కూడా మనం ఏదైతే వెబ్సైట్ డిజైన్ చేస్తున్నామో దానికి సంబంధించి నేమ్ సెట్ చేస్తే అక్కడ మీకు డిజైన్స్ అయితే వస్తాయి అన్నమాట. సో దాన్ని బట్టి మనం సజెషన్స్ అయితే తీసుకోవచ్చు. ఓకే, అండ్ గూగుల్లో సెర్చ్ చేసినా మనకి రిజల్ట్స్ కూడా వస్తాయి. సో అక్కడి నుంచి మనం సజెషన్స్ అయితే తీసుకోవచ్చు. ఓకే, సో ఓవరాల్గా రఫ్ డిజైన్ చేయడానికి ఫిగ్మాని యూజ్ చేసుకోవచ్చు. సో ఫిగ్మా ఈజ్ ద బెస్ట్ టూల్ ఫర్ యూఐ యూఎక్స్ డిజైన్ అనమాట. ఓకే, సో ఫిగ్మా నేర్చుకోవడానికి మీకు ఫ్రీ కోర్సెస్ కూడా మీకు ఎక్కడ ఉంటాయనేది చెప్తాను. సో దాన్ని బట్టి మీరు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. ఓకే, క్రోమ్లోకి వెళ్ళేసి యుడెమీ అని సెర్చ్ చేయండి. యుడెమీ అని సెర్చ్ చేసిన తర్వాత ఇన్ కేస్ మీరు కనుక రిజిస్టర్ అవ్వకపోతే రిజిస్టర్ అవ్వండి. సో నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి నాకు ఆటోమేటిక్గా డాష్బోర్డ్ అయితే వచ్చేసింది. సో వన్స్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో ఫిగ్మా అని సెర్చ్ చేయండి. ఫిగ్మా అని సెట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్లో ఇక్కడ ప్రైస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసి ఇక్కడ పెయిడ్ కాకుండా ఫ్రీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం ఫ్రీకి రిలేటెడ్ ఏవైతే ఫిగ్మా కోర్సెస్ ఉన్నాయో సో అవి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒకటి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వాట్ యూ విల్ లెర్న్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఈ చాప్టర్స్ చూడండి. వన్స్ ఈ చాప్టర్స్ మీకు కనుక సూటబుల్ అనిపిస్తే మీరు ఈ కోర్స్లో ఎన్రోల్ అయ్యి మీరు ఆ కోర్స్ని వినొచ్చు అనమాట. ఓకే, సో ఇది గైస్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్గా ఒక క్లయింట్ వెబ్సైట్ డిజైన్ చేసి చూపిస్తాను. ఈ వీడియోకి రిలేటెడ్ నోట్స్ అండ్ టాస్క్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడి నుంచి చెక్అవుట్ చేయొచ్చు. సో ఫైనల్గా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.